హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి నాకు మీనాచారి క్రియేషన్స్లో వచ్చిందనమాట. ఆ ఛానల్లో వచ్చింది కామెంట్ అనేది. సో వాళ్ళకి యూస్ఫుల్ అవ్వదు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాకుండా ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అదేంటంటే గర్భాశయం అనేది జారడం. సో చాలామంది ఏంటంటే ఇది నేను డెలివరీ అయినాక కూడా చాలామంది నవ్వొద్దు అని, కొంచెం బరువు మోయొద్దని, ఇంకా మనంతటా మనం దిగొద్దు అని ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. నాకు అలకగానే ఉంది కదా, ఏం కాదు నేను దిగుతా అని అంటే వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు అంటే అలా నీకు అంటే తేలిగ్గా ఉంది అనేసి నువ్వు బరువులు మోయడం, నీ అంతటా నువ్వు దిగడం, బరువులు పొట్టకి బరువు పెట్టడం అండ్ కాళ్ళ కింద పెట్టుకోవడం, కాళ్ళ కింద ఏం హైట్ లేకుండా అలా పడుకోవడం వల్ల గర్భాశయం అనేది జారుతూ ఉంటుంది అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నాకు అది అర్థం కాకపోయేది. కానీ మనము ఆ టైంలో ఎక్కువ కేర్ అనేది తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో గర్భాశయం జారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మీరు ఈ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది అని అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన 3 days మనం ఉండే జాగ్రత్తను బట్టే ఇది ఉంటుంది అనమాట. సో వెంటనే కాళ్ళు మడుచుకొని కూర్చోవడము అండ్ మామూలుగా అయితే హైట్ పెంచుతా అంటే మనది పడుకునే బెడ్ అనేది కాళ్ళ దగ్గర నుంచి ఇలా హైట్ వస్తుంది కదా, అలా ఉంచుకోవాలి. కొంచెం తల కొంచెం కిందికి, కాళ్ళు కొంచెం హైట్లో ఉంచుకుంటేనే మంచిదన్నమాట. సో ఎవరైనా తల పైకి పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా కాళ్ళే కొంచెం హైట్లో ఉంచుకోవాలి. సో చాలామంది డాక్టర్స్ అయితే ఇలానే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిన వెంటనే మనం హైట్ తగ్గిస్తూ ఉంటాం. సో ఇలా చేయొద్దు, కొంచెం కాళ్ళు పైకే పెట్టుకోండి. దాని తర్వాత మీ అంతటా మీరు లేవద్దు అనమాట డెలివరీ అయినాక. సో ఇలా లేస్తే కూడా మన బరువు అంతా పడి ఆ 3 days కొంచెం ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇలా మామూలుగా గర్భాశయం జారే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని తర్వాత బరువులు మోసే వాళ్ళకి ఎక్కువగా 3 months వరకు కూడా కొంచెం బకెట్లు ఇలాంటివి లాగడం, దాని తర్వాత బరువులు ఎక్కువ మొయ్యడం, బేబీని ఎక్కువ హెవీగా కింది నుంచి పైకి తీసుకోవడం అంటే ఒంగోని బేబీని పైకి ఎత్తుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. ఫర్దర్గా మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డెలివరీ అయినాక 3 days మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో బ్లీడింగ్ హెవీ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి కాళ్ళు కొంచెం పైకి పెట్టుకొని పడుకున్నా సరిపోతుంది. ఆ 3 days కొంచెం జాగ్రత్తగా ఉండి దాని తర్వాత మీరు ఎలా ఉన్నా ఏం లేదు, కానీ 3 months వరకు బరువులు అనేది మొయ్యకుండా ఉండండి, ఈ ప్రాబ్లం రాదు. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇలా అయినాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు. సో బేబీకి కడుపులో ఉన్న బేబీ మూమెంట్కి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, కాళ్ళ మధ్యలో బేబీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా రాసుకుపోయినట్టు అలా అవుతూ ఉంటాయి అన్నమాట తోడలు కూడా. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నెక్స్ట్కి క్లియర్ అవ్వాలి అని అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అయినా మీరు నేను చెప్పే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బరువులు అనేవి మొయ్యొద్దు. ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి 3 నెలల వరకు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఇవి తీసుకుంటారనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.